దేశ రాజకీయాల్లో దివంగత కాకా వెంకటస్వామి చెరగని ముద్ర వేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని చెప్పారు. కాకా బాటలో ఆయన కుటుంబ సభ్యులు నడుస్తూ లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో దివంగత కాకా వెంకటస్వామి కృషి ఎంతో ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందని చెప్పారు. ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ ను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తొస్తారని తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్. అంబేద్కర్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని చెప్పారు. సరోజా వివేక్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని చెప్పారు సీఎం. ఈ సంవత్సరం 1000 కోట్లు లాభాలు ఆర్జించడం, వచ్చే సంవత్సరం 2000 కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం 3000 మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు వాళ్లకు విద్యను అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలబడి వాళ్ళని అందరినీ కూడా ఒక ధైర్యంతో కష్టపడితే మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలన్నారు. విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని కృషి చేస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు రేవంత్. ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో, పోటీ పరీక్షలు రాస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఎందుకంటే ఈ దేశం దివంగత కాకా స్ఫూర్తితో పేద ప్రజలకు మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు ఆయన కుటుంబ సభ్యులు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. కాలేజీ గ్రాడ్యుయేషన్ డే కు సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎవ్రీ డ్రీమ్ ఆఫ్ హిస్ ఏదైతే వారు ఆలోచన చేసినారో ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా బీద ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ రావాలని ఇంతకుముందు మా కరెస్పాండెంట్ గారు చెప్పినట్లు మా ఆటో డ్రైవర్ చిల్డ్రన్ కూడా మా దగ్గర పనిచేస్తారు. వారు 2nd స్టేట్ ర్యాంకర్ వచ్చింది. మై ఫాదర్ certainly had his dream kept alive, and we internally felt so happy that the struggle for Telangana which he took in 1969, when he took the bullets on his head, when people never knew how long he is going to survive. At that time we were in school, we were children. ఇక్కడ చదివిన చాలా మంది పాలిటిషియన్స్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఇక్కడ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అంతా బీపీఎల్ ఫ్యామిలీసే. అందరికి 40% స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. 60% వారి దగ్గర నుంచి పే చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా పే చేయలేని బీద పరిస్థితి మా స్టూడెంట్స్ ది. అందువలన వి హావ్ పుట్ అన్ ఆఫర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. 80% ఎవరైతే మార్క్స్ తెచ్చుకొని మాకు ఇస్తారో వారికి ఫ్రీగా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ తరఫు నుంచి బహుమతిగా ఇస్తున్నాము. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్, వంశీకృష్ణ అటెండ్ అయ్యారు. అంబేద్కర్ కాలేజీలో చదవడం గర్వంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు. ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ కింద మా దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవలు ఎల్లకాలము చేస్తామని, ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ప్రత్యేకంగా ఈరోజు మళ్ళొక్కసారి అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ ప్రత్యేకంగా బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించిన యావత్ తెలంగాణ కూడా మా నాన్న చేసిన సేవల గురించి గుర్తించుకొని మేము ప్రజల ఎల్లప్పుడూ సేవలుండి వాళ్ళకు ముంగట తీసుకెళ్తూ కాన్స్టిట్యున్సీలో కూర్చొని ప్రజలకు అందరికీ ఉన్న కష్టాలు ఏమున్నాయో దూరం చేయడానికి ఎల్లప్పుడూ చేస్తామని మళ్ళొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఆయన కుటుంబ సభ్యులు. స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల లీడర్లు వెంకటస్వామి సేవలను గుర్తు చేసుకున్నారు.
సెక్యులర్ ప్రభుత్వంలోనే ప్రజలు సేఫ్ గా ఉంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం బాగుండాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిందేనన్నారు. కాంగ్రెస్ తోనే దేశానికి రక్షణ అన్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతున్నామని చెప్పారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, దామోదర, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ తో పాటు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి శనివారం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్టియన్లకు బహుమతులు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని, వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. 140 కోట్ల ప్రజలు సుఖశాంతులతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశం పరడవిల్లాలి, ఈ దేశం అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్ళాలి అనంటే రాబోయే రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. ఈ నెల 24న కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. భూ రికార్డుల సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపుపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలుపైన సీఎం డిస్కస్ చేస్తారని సమాచారం. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై పూర్తి సమాచారంతో హాజరు కావాల్సిందిగా అధికారులను ఇప్పటికే సీఎంఓ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పీసీసీ ఫోకస్ పెట్టింది. పీసీసీ విస్తృత సమావేశం ఆదివారం జరగనుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని మీటింగ్లో చర్చిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. స్వతంత్ర దేశంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంటుకు భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు కాంగ్రెస్ మంత్రులు. మోదీ నియంతృత్వ పాలన మానుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ పేరుతో ధర్నా చేసింది. దేశ రక్షణను కేంద్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వాతంత్ర దేశంలో అరాచక పాలన సాగుతోందన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సేవ్ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు భట్టి. పార్లమెంటు ఘటనపై ప్రశ్నించిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంటు సభ్యులు, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈ రోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతాం. పార్లమెంటుకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. భద్రతా లోపాలపై చర్చ జరగాలని అడిగితే ఎంపీలను సస్పెండ్ చేయటం ఏంటని ప్రశ్నించారు. నియంత్రణతో పోకడతో పోతా ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా పక్కన పెట్టి మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రోజు ఇండియా కూటమిలో భాగంగా మన పార్టీలన్నీ పనిచేస్తా ఉన్న తరుణంలో ఈ రోజు అదే విధమైన వారికి గుణపాఠం, బీజేపీ పార్టీ వారికి గుణపాఠం తప్పదని. ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్లో జరిగిన దాడికి జవాబు చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. పార్లమెంటు సభ్యుల మధ్యలో టీఆర్ గ్యాస్ బాంబులు వేస్తే ఆ అంశం మీద
స్పందించి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా నియంతృత్వంగా ఒకటే రోజు మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. బీజేపీ దేశంలో కుల మతాల పేరుతో విచ్ఛిన్నం చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎంపీలను సస్పెండ్ చేసినట్లు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. మోడీ ప్రభుత్వం గాని అలా ఎన్నో విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అల్లకొల్లాలు గుర్తిస్తా ఉన్నారు. మన పక్కనే చూసినాం కర్ణాటక రాష్ట్రంలో. ఈ బీజేపీ పార్టీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీటన్నిటిని కూడా గమనించుకుని దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పుతున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. పార్లమెంటుపై దాడి జరిగితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని మండిపడ్డారు. ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయనతో పాటు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగితే స్టేట్మెంట్ ఇవ్వకుండా అడిగినటువంటి వాళ్ళని సస్పెండ్ చేసే విధానం మన రాజ్యాంగం ప్రకారం అవసరమే లేదు, అవకాశమే లేదు. పార్లమెంట్ లో జరిగిన దాడి ఘటనపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఎంపీలను సస్పెండ్ చేయటం అప్రజాస్వామికమన్నారు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ ధర్నాకు మద్దతు తెలిపారు పార్టీ ప్రజా సంఘాల నేతలు. ఈ నరేంద్ర మోడీ అమిత్ షాలు చేసే తప్పుల్ని ఎండగట్టడం కోసం మనం ఎక్కడైనా సరే చేయి కలుపుదాం, కదం కలుపుదాం, ముందుకు నడుద్దాం. అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీలు అక్కడి నుంచి దిగి వాళ్ళు చేసిన పాపాలకు శిక్షలు అనిపించే వరకు కూడా మనం కలిసి నడుద్దాం. అపోజిషన్ మొత్తం బయటికి పంపించారు. అధికార పక్షం మాత్రమే కూర్చొని సభను నడుపుతున్నది. ప్రతిపక్షం ఉండటం చాలా కీలకం. ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నటువంటి సమయాన ఆ ముఖ్యమైన బిల్లులపై చర్చకు ఎవరూ లేకుండా చేసి ఏకగ్రీవంగా ఆమోదించి పంపటం అనేది చాలా అప్రజాస్వామికం. దేశ రక్షణపై గొప్పలు చెప్పే బీజేపీ పాలకుల అసమర్థత పార్లమెంటు దాడి ఘటనలతో బయటపడిందన్నారు ప్రతిపక్షాల నేతలు. సేవ్ డెమోక్రసీ పేరుతో జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి ధర్నా నిర్వహించింది. పార్లమెంట్ నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. 60% మంది ప్రజల గొంతును పార్లమెంట్లో నొక్కేశారని ఆరోపించారు ఇండియా కూటమి నేతలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు నేతలు. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా 60% మంది భారతీయుల గొంతును నొక్కారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సేవ్ డెమోక్రసీ పేరుతో జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి నేతలు ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో 18 పార్టీలు పాల్గొన్నాయి. బీజేపీ ద్వేషాన్ని వ్యాపింపజేస్తే తాము ప్రేమను పంచుతున్నామన్నారు రాహుల్. 2 యువకులు పార్లమెంటు లోపలికి వచ్చి పొగబాంబును విసిరితే బీజేపీ ఎంపీలంతా పారిపోయారని ఆరోపించారు. భద్రతా ఉల్లంఘనలపై ప్రశ్నలు అడిగితే సస్పెండ్ చేశారని మండిపడ్డారు. నిరుద్యోగమే పార్లమెంటుపై దాడికి కారణమన్నారు. సవాల్ పూछा कि भैया आप होम मिनिस्टर हो, ये 2 युवा जंप करके कैसे आ गए? बेरोजगारी पे 2 सवाल पूछे और 150 लोगों को उठा के बाहर कर दिया. मीडिया ना बेरोजगारी की बात करती है, ध्यान इधर उधर कराती है. ये जो 150 लोग हैं, किसी ने अपने भाषण में पहले बोला, ये सिर्फ व्यक्ति नहीं है, हिंदुस्तान की जनता की आवाज है. కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా కూటమి నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చిల్లర చేష్టలకు ఇండియా కూటమి భయపడదన్నారు ఖర్గే. బీజేపీ ప్రభుత్వంతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉండడంతో విపక్షాలన్నీ కూటమిగా ముందుకు వచ్చాయన్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తామంతా ఐక్యంగా పోరాడుతున్నామన్నారు ఖర్గే. अरे कितने डराते हो? अरे ये अपोजिशन पार्टी कांग्रेस ये डरने वाली नहीं है, झुकने वाली नहीं है. ऐसी क्या बात है? तो आप पहले ही कह रहे मैं 4 से वो सीट लाऊंगा. अरे आपको जो जनता आपको सत्ता में बिठाई है वो जानती है कि आपको सत्ता से कैसा बाहर निकालना, नीचे गिराना. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. దర్యాప్తు సంస్థల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు శరద్ పవార్.
मैं इतना ही कहना चाहता हूँ कि देश की संसद हो, प्रजातंत्र हो, इसके बचाने के लिए जो कुछ कीमत देनी पड़ेगी वो कीमत देने के लिए आज मंच पर बैठे हुए सभी राजनीतिक దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆరోపించారు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి. దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ సర్కారును కేంద్రంలో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అత్యున్నతమైనదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా. పార్లమెంటు నిరుపయోగంగా మారితే ప్రజాస్వామ్యానికి విలువ లేదన్నారు. सस्पेंड करने का मतलब है कि अगले बार अगर जीत के आएंगे तो पार्लियामेंट भी रहेगी या नहीं रहेगी, उसके ऊपर एक प्रश्न चिन्ह है. आज ये भाजपा की जो सरकार है, इस भाजपा को सत्ता से और सरकार से दूर रखना अनिवार्य है, तभी अपना भारत को हम बचा पाएंगे. Dr. Ambedkar made it clear, Parliament is supreme. Parliament represents the sovereign will of the people. In fact, he went to the extent of saying Parliament belongs to opposition. If Parliament becomes redundant, democracy dies, democracy is killed. సమఖ్య లౌకిక నిర్మాణాలను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివ. 2024 లోక్సభ ఎన్నికల్లో భారత కూటమి బీజేపీని గద్దెదించుతుందని అన్నారు. 1000 మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని హెచ్చరించారు తిరుచి శివ. So we insisted that 146 MPs have been thrown out and they have enacted all the laws they wanted to. Every citizen of this country, your duty is to unseat the BJP government in 2024. The journey of 1,000 miles begins with a single foot. Today is the start. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో శాంతియుతంగా నిరసనలు కొనసాగాయి. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పద్మశ్రీ అవార్డు వెనకిస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో తమను వేధించిన అధ్యక్షుడి ప్రధాన అనుచరుడే మళ్లీ పీఠం ఎక్కడంపై రెజ్లర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిన్న సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. తమ పోరాటం కొనసాగుతుందని రెజ్లర్లు ప్రకటించారు. That's all for now.